మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ పల్నాడు జిల్లా ఆంక్షలు విధించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. రానున్నాడు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెం గ్రామానికి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు రానున్నారు. అయితే ఏదైతే రేపు పల్నాడు జిల్లాకు రానున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు అయితే కొన్ని ఆంక్షలు అయితే విధించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే జగన్తో పాటు మామూలుగా అతని కాన్వాయ్తో పాటు ఒక 100 మందికి మాత్రమే పర్మిషన్ అయితే ఉందని కూడా పల్నాడు ఎస్పీ అయితే చెబుతున్నారు. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి గజ్జల భార్గవ్ పెట్టినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్కి సంబంధించి అనుమతి అయితే లేదని కూడా చెబుతున్నాడు. అయితే పల్నాడు ఎస్పీ మాత్రం ఏదైనా జగన్తో పాటు జగన్తో పాటు 100 మందికి మాత్రమే పర్మిషన్ అయితే ఉంది. అయితే లా అండ్ ఆర్డర్లో సమస్య తలెత్తడం వల్ల ఆ పర్మిషన్ కూడా చాలా ఆంక్షలతో విధించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు అయితే రేపు మరి జగన్మోహన్ రెడ్డిని భారీగా ర్యాలీతోనూ పల్నాడు జిల్లా ప్రజలతోనూ మమేకం చేయాలని కూడా వైసీపీ నాయకులు అయితే సర్వప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపైతే ఎట్టకేలకు రేపు జగన్ వస్తాడా రాడని సందర్భంగా కూడా పల్నాడు ప్రజలైతే ఆలోచిస్తున్నారు. అయితే ఏదైతే మొన్న పొదిల్లో జరిగిన సంఘటనలకు సంబంధించి అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పి ముందుగానే పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మొన్న పొదిలి కానీ ఇటు గుంటూరులో మిర్చియాడ్లో జరిగిన సంఘటనలకు సంబంధించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రావడానికి పర్మిషన్ లేదని కూడా నిన్న పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మామూలుగా వీళ్ళు నోటీసు ఇస్తారా లేకపోతే మామూలుగా రేపు తాడేపల్లిలోనే జగన్ ఆపుతారనే కోణంలో కూడా వైసీపీ నాయకులు అయితే ఆలోచిస్తున్నారు. అయితే ఏదైతే రేపు జగన్ బయలుదేరడం అయితే తాడేపల్లి 9:30కి తాడేపల్లి బై రోడ్డు నుంచి సత్తెనపల్లి రెంటపాలెం గ్రామానికి అయితే రానున్నట్టు సమాచారం. అయితే దీంతో పాటుగా ఏదైతే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గజ్జల భార్గవరెడ్డి ఏదైతే పెట్టాడో దానికి సంబంధించి అనుమతి అయితే ఇవ్వడం లేదని పల్నాడు ఎస్పీ కూడా చెప్పాడు. అయితే అలా ఆ లెటర్ ప్యాడ్ కాకుండా ఈ విధంగా అయితే మేము పర్మిషన్ అయితే ఇవ్వగలుగుతామని కూడా పల్నాడు ఎస్పీ అయితే చెప్పాడు. అయితే మేము కేవలం జగన్ వస్తున్న కాన్వాయ్కి జగన్తో పాటు ఉన్న సెక్యూరిటీకి జగన్తో పాటు 100 మందికి మాత్రమే ఆ విధంగా మీరు మాకు అర్జీ అయితే పెట్టండి. ఆ అర్జీని చూసి దాన్ని కూడా మోడిఫై చేసి కానీ మేము పర్మిషన్ అయితే ఇస్తామని కూడా పల్నాడు ఎస్పీ అయితే చెబుతున్నాడు. అయితే మొత్తం మీద రేపు జగన్మోహన్ రెడ్డి పల్నాడులో అడుగు పెడతాడా లేకపోతే తాడేపల్లి నివాసంలోనే పోలీసులు అడ్డుకుంటారనే కోణంలో కూడా వైసీపీ నాయకులు అయితే చర్చిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్నటి వరకు పెట్టిన ఆ పర్మిషన్కి అయితే ఎస్పీ అయితే ఆ పర్మిషన్ అయితే రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ ఏమన్నా కొత్తగా ఫార్మేట్ ఏమన్నా మారుస్తారని కూడా అనే విధానంలో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ ఫార్మేట్ మీదే డిపెండ్ అయి ఉన్నారని కూడా వైసీపీ నాయకుల్లో అయితే చర్చ నడుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్ వస్తాడా రాడా అనే కోణంలో కూడా పబ్లిక్లో అయితే చాలా చర్చనీయాంశంగా ఉంది. ఏదైతే రేపు జగన్ తాడేపల్లి నివాసంలో నుంచి బయలుదేరి రెంటపాలెం గ్రామంలో విగ్రహావిష్కరణకు రానున్నాడు. ఆ విగ్రహావిష్కరణకు సంబంధించి గతంలో కొన్ని చదురుమూడు సంఘటనలు కూడా అక్కడ ఆ ఊర్లో జరిగినాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని అయితే అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మేము పల్నాడు ప్రజలతో పాటు పల్నాడు రాజకీయ నాయకులు పల్నాడు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి అయితే రావాల్సిందే. ప్రతి నియోజకవర్గం నుంచి ఎట్టకాదన్న 10,000 మంది వస్తారు. మొత్తం ఓవరాల్గా 30,000 నుంచి 50,000 మంది పబ్లిక్ అయితే రానున్నారు. దానికి సంబంధించి బందోబస్తు కావాలని చెప్పి అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అయితే లెటర్ అయితే పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఆ లెటర్కి సంబంధించి పల్నాడు ఎస్పీ అయితే రిజెక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ పల్నాడు ఎస్పీ అయితే ఒక ఫార్మేట్ అయితే చెప్పాడు. దానికి ఓకే అనుకుంటే రావడానికైతే పర్మిషన్ ఇస్తాము, లేదంటే పర్మిషన్ అయితే నిరాకరిస్తామని కూడా చెప్పారు. కెమెరామెన్